సో ఇప్పుడు ఎట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి? తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గానా, లేదు ఒక సామాజికవేత్త ఒక అనలిస్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలా? ఎందుకంటే ఇది వర్గీకరణ అన్న అంశం ఇది. ఆకునూరి మురళి అంతేనా? ఓకే. సో ఆకునూరి మురళిగా చెప్పండి, ఎస్సీ వర్గీకరణకి మీరు అనుకూలమా, వ్యతిరేకమా? డొంక తిరుగుడు లేకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ రిజర్వేషన్ అవసరం ఈ దేశంలో కులం బేసిస్ మీద, సామాజిక అంశం బేసిస్ మీద రిజర్వేషన్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వర్గీకరణని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుంచోనే మాట్లాడుతున్నారు, ఇప్పుడు కాదు, వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. నేనైతేనేమి, కొప్పుల రాజు గారు అయితేనేమి, కాకి మాధవరావు గారు అయితేనేమి, అలాంటి వాళ్ళందరం కూడా వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అయితే అది ఇష్యూనే కాదు యాక్చువల్గా. నిజానికి ఇందులో ఒక మతలబ్ ఏముంది చెప్పనా మీకు? ఇదేదో మందకృష్ణ మాదిగా అడిగితే ఇస్తారనో, లేకపోతే ఇంకొక వివేక్ గారు అడిగితే ఇవ్వకుండా పోతారనో అట్లా ఉండదు. ఇదంతా ఒక రాజకీయ క్రీడ. ఇప్పుడు మందకృష్ణ మాదిగా అనే అతను కూడా ఒక రాజకీయ ఆశలతోని, ఒక రాజకీయమైనటువంటి ఒక వృత్తిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఎంత రాజకీయం ప్లే చేస్తున్నది. కానీ నిజంగా కూడా ఈ అంశం అనేది ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసేంత వర్త్ అంశం కాదు ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే రాను రాను ఉద్యోగాల సంఖ్య చాలా చిన్నగా అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగాల సంఖ్య ఇప్పుడు మనకి మార్కెట్లో 100 ఉద్యోగాలు ఉంటే 2% ఉద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. దాంట్లో 50% పోతే ఇంకొక 50% అంటే 1% ఉద్యోగాలకి రిజర్వేషను. దాంట్లో 15% ఎస్సీల వర్గీకరణ, ఎస్సీలకు సంబంధించిన. అంటే ఇదంతా ఒక 0.35% ఉద్యోగాలకు సంబంధించిన అంశం అండి ఇది. ఇట్ ఈస్ సో ఇర్రెలవెంట్ నౌ. దానికంటే పెద్ద అంశాలు నేను కొట్టాల్సిన యాక్చువల్గా. సో నేను ఆ పెద్ద అంశమునే పట్టుకున్నాను నేను గట్టిగా. ఇప్పుడు ఆ పెద్ద అంశం ఏంటంటే మంచి నాణ్యమైన విద్య. ఇది కావాలి మనకి. ఇప్పుడు ఈ వర్గీకరణ మీద ఇన్ని కులాల గోడలు ఎంత చేసుకోవాల్సినంత సీన్ లేదు ఇక్కడ, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే నేను ఇందాక చెప్తున్నా కదా, ఇప్పుడు మేము చేయమంటే, మేము ఆపమంటే వాళ్ళు చేయరు. అట్లా ఎవరు చేయరు. వాళ్ళ యొక్క రాజకీయ లాభాలను చూసుకొని ఎప్పుడు చేయాలన్నా వద్దనేది. ఇప్పుడు బీజేపీ ఉందండి, వెరీ సింపుల్ లాజిక్ అంటే నేను నిజంగా కూడా మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే మందకృష్ణ మాదిగా వాళ్ళకి పోయి సపోర్ట్ చేస్తున్నాడు బీజేపీని ఓట్లు వేయండి మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మనం బీజేపీ ఓట్లు వేయాలని చెప్పి ఆయన పిలిపించండు. అలాంటి పార్టీ అనేది దళితులకి, ఎస్సీలకి ఆమోదయోగ్యమైన పార్టీ అన్నది. అసలు మొత్తం ఈ కుల వ్యవస్థని నిర్మించింది బీజేపీ యొక్క భావజాలం కదా. ఈ బీసీలను కింద పెట్టింది, ఎస్సీలను కింద పెట్టింది. అది బ్రాహ్మణ భావజాలము, బీజేపీ వాళ్ళ భావజాలం కాదా? అలాంటి భావజాలంతోనే కదా ఈరోజు మనం ఇంత సఫర్ అవుతున్నాము. నిజానికి నాణ్యమైన విద్య ఇవ్వకూడదనే భావజాలం ఎవరిదండి? బీజేపీది కదా. అసలు నాణ్యమైన విద్య ఇస్తే మనకి రిజర్వేషన్ అవసరం ఎందుకు ఉంటుందండి?